లైవా? ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ నమస్కారం. ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకందరికీ నమస్కారం. నేను ఈరోజు ఆత్మకూరు మున్సిపాలిటీ యూపీఎస్సీ ఎంఓగా సెలెక్ట్ అవ్వడం వల్ల ఈరోజు నా చైర్మన్ పదవికి నేను రాజీనామా చేస్తున్నాను. అలాగే ఈ 5 ఏళ్ల సర్వీస్లో మేము దాదాపు 21,84 lakhs వరకు వర్క్ చేపించినాము. దీనికి సంబంధించి 14th FCలో సంబంధించి టోటల్ మనకి 88 వర్క్లు శాంక్షన్ అయితే దాంట్లో రోడ్స్కి సంబంధించి 5,56 lakhs ఖర్చు చేసినాము. అలాగే డ్రైన్స్కి సంబంధించి 3,50 lakhs వరకు ఖర్చు చేసినాము. స్పెషల్ గ్రాంట్ కింద మనకి 10 వర్కులు శాంక్షన్ అయితే దాంట్లో వచ్చేసి మనం రోడ్స్కి 6 కేటాయించినాము, డ్రైన్స్ 4. రోడ్స్ వచ్చేసి మనము 99 lakhs వరకు ఖర్చు చేసినాము. డ్రైన్స్కి వచ్చేసి 57 lakhs వరకు ఖర్చు చేసినాము. అలాగే SC/ST గ్రాంట్ కింద మనం టోటల్ 10 వర్క్స్ శాంక్షన్ అయితే దానికి సంబంధించిన అమౌంట్ వచ్చేసి మనం రోడ్స్కి సంబంధించి 62 లక్షలు ఖర్చు చేసినాము. డ్రైన్స్కి సంబంధించి 37 lakhs వరకు ఖర్చు చేసినాము. అలాగే స్టేట్ గ్రాంట్ కింద మనం 7 వర్క్స్ శాంక్షన్ అయితే దాంట్లో 80 lakhs రోడ్స్కి సంబంధించి ఖర్చు చేసినాము. అలాగే 20 లక్షలు డ్రైన్స్కి సంబంధించి ఖర్చు చేసినాము. గడప గడప మన ప్రభుత్వం కింద మనం 83 వర్క్స్ శాంక్షన్ అయితే దాంట్లో దాదాపు 1,55,00,000 రోడ్స్కి సంబంధించి ఖర్చు చేసినాము. డ్రైన్స్కి సంబంధించి 1,04 lakhs వరకు ఖర్చు చేసినాము. అలాగే 15th FC కింద మనం 63 వర్క్స్ శాంక్షన్ అయితే దాదాపు 2,17,00,000 వరకు రోడ్స్కి సంబంధించి శాంక్షన్ చేసినాము. అలాగే డ్రైన్స్కి సంబంధించి 2,17 lakhs వరకు శాంక్షన్ చేసినాము. అదర్ వర్క్స్ కింద మనం 15th FCలో తీసుకున్నాము. దాదాపు అది 2,25 lakhs వరకు ఖర్చు చేసినాము. అదర్ వర్క్స్ అంటే ట్రాక్టర్స్ కొనడము, బిన్స్, లైట్స్, రిపేర్స్ చిన్నవి ఇవన్నీ మనం 15th FC కింద చేసుకున్నాము. టోటల్ మనం ఈ 5 yearsలో 21,84 lakhs వరకు ఖర్చు చేసినామని ఈ మీడియా సమావేశం ద్వారా నేను తెలియజేస్తున్నాను. ఈ 5 ఏళ్ళు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజెంట్ శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బుడ్డా రాజశేఖర్ రెడ్డి గారికి, అలాగే మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి గారికి, నాయకులకు, మీడియా మిత్రులకి, ఆత్మకూరు పట్టణ ప్రజలకు అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.